మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7-8 వచనాలు. మీరు పులిపిండి లేనివారు గనుక క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. ఇంతేకాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను గనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వమునను పులిపిండితోనైనను కాకుండా నిష్కాపట్యమును సత్యమునను పులియను రొట్టెతో పండుగ ఆచరింతుము. మరి ఒక లేఖన భాగంలో చదువుకుందాం. ద్వితీయోపదేశకాండము 13వ అధ్యాయము. ద్వితీయోపదేశకాండము 13వ అధ్యాయం, పేజ్ నెంబర్ 157. ద్వితీయోపదేశకాండము 13వ అధ్యాయము 18వ వచనం. ద్వితీయోపదేశకాండము 13వ అధ్యాయము 18వ వచనం. నీ దేవుడైన యెహోవా దృష్టికి యథార్థమైన దాన్ని చేయొచ్చు. నీ దేవుడైన యెహోవా మాట వినునప్పుడు యెహోవా తన కోపాగ్ని నుండి మళ్ళుకొని నీ యందు కనికరపడి నిన్ను కరుణించి నీ పితరులతో ప్రమాణం చేసిన రీతిని నిన్ను విస్తరింపచేయనట్లు నిర్మూలన చేయవలసిన దానిలో కొంచెమైనను నీ యొద్ద ఉంచుకొనకూడదు. మొదటగా మనం చదువుకున్న లేఖన భాగాలు కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం. ఇది అందరికీ కూడా మనకి బాగా తెలిసిన లేఖన భాగంలో. ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే పౌలు గారు ఏ విధంగా మనము ఈ యొక్క పండుగ అంటే దేని గురించి, పస్కా దాని గురించి తెలియపరుస్తున్నారు. అంటే మనము ప్రతి వారము కూడా తీసుకునే యేసుక్రీస్తు వారి శరీర రక్తాలను ఏ విధంగా ఆచరించాలి, ఆయన్ని ఏ విధంగా ఆరాధించాలనేది ఇక్కడ మనకు తెలియపరుస్తున్నారు. అలాగే ద్వితీయోపదేశకాండంలో కూడా మనం చదువుకున్నాం. 13వ అధ్యాయము 18వ వచనము మొదటి లైన్ మనం చూస్తే నీ దేవుడైన యెహోవా దృష్టికి యథార్థమైన దాన్ని చేయుచు, నీ దేవుడైన యెహోవా మాట వినునప్పుడు. అలాగే లాస్ట్ 2 లైన్లు కూడా చూస్తే ఇక్కడ ఏం చెప్తున్నారంటే నిర్మూలన చేయవలసిన దానిలో కొంచెమైనను నీ యొద్ద ఉంచుకొనకూడదని తెలియపరుస్తున్నారు. 2 లేఖన భాగాల్లో కూడా ఏమి ఉంచుకోకూడదు, మన జీవితంలో ఏమి ఉంచుకోవాలని తెలియపరుస్తున్నారు అనమాట. మనకి క్రొత్త సంవత్సరం ఆరంభమే, అప్పుడే 12 దినాలు గడిచిపోయినాయి. మనం మొదటి దినాన ఎన్నో తీర్మానాలు తీసుకుంటాం అనమాట. అంటే లాస్ట్ ఇయర్లో ఆ విధంగా ఉన్నాం కాబట్టి క్రొత్త సంవత్సరంలో అలా ఉండకూడదు అని అనుకుంటాం. కానీ జనరల్గా ఎక్కువ మంది చేసేది ఏంటి అంటే అది కొన్ని రోజులకు మాత్రమే పరిమితం అవుతుంది అనమాట. ఆ తర్వాత మనం మరలా మర్చిపోవడం, అదంతా మూలన పడేయడం జరుగుద్ది. కానీ ఈ 12 దినాలు దేవునితో మన యొక్క నడవడిక లేకపోతే మన సహవాసం ఏ విధంగా ఉన్నది అనేది ఈ దినాన దేవుడు మనలను ప్రశ్నిస్తూ ఉన్నారనమాట. మనం జనరల్గా ఆరాధించడానికి వచ్చినప్పుడు ఏమంటామంటే మన ఆరాధనలో అంటే అక్కడ మనకి యేసుక్రీస్తు వారు ఆరాధన గురించి సమరయ స్త్రీకి చెప్తూ ఏమంటారంటే అయితే యథార్థముగా ఆరాధించువారు అని అంటున్నారు. అంటే ప్రభువారు యథార్థముగా ఆరాధించేవారు అన్నారంటే అక్కడ ఖచ్చితంగా ఇంకో గుంపు కూడా ఉన్నట్టే. అంటే ఫేక్ అన్నమాట, జెన్యూన్ వర్షిప్పర్స్. అంటే నిజముగా ఆరాధించేవారు, యథార్థముగా ఆరాధించేవారు ఉంటారు, అబద్ధముగా ఆరాధించేవారు కూడా ఉంటారని ప్రభువారు తెలియపరుస్తున్నారు అనమాట. మనం జనరల్గా ఆరాధనలో అంటూ ఉంటాం, నీవు నాకు ఇచ్చిన రక్షణను బట్టి వందనాలు, ఉచితమైన రక్షణ ఇచ్చావని అంటాం. కానీ ఉచితంగా వచ్చిందంటే ఎవరికి కూడా అంత విలువ ఉండదన్నమాట. మనం కూడా అంతే, మనకి నచ్చినట్టు మనం ఉంటాం కానీ దేవుని చిత్తానుసారంగా మనం ఉండం. కానీ ఆరాధనలో మనం ఏం చేస్తామంటే మనం ఈ విధంగా ఆరాధన చేస్తాం, కానీ అది దేవుని దృష్టికి అంగీకారమేనా అనేది మనలను మనం ప్రశ్నించుకోవాలని ప్రభువారు తెలియపరుస్తున్నారు. ఆరాధన అంటే పదాల కూర్పు కాదు, కానీ ఏంటి అంటే అది మన లైఫ్ స్టైల్ని బట్టి ఉంటుందని ప్రభువారు మనకి తెలియపరుస్తున్నారనమాట. ఎందుకు లైఫ్ స్టైల్ అని మనం చెప్పుకున్నామంటే ఇందాక మనం చెప్పుకున్నాం ఏమన్నారు సమరయ స్త్రీతో, అయితే యథార్థముగా ఆరాధించువారు అని. అది ఏ విధంగా మన లైఫ్ స్టైల్కి లింకప్ అయి ఉంటుందో ఇది నాన్న మనం ధ్యానిద్దాం. మనం ఇందాక చెప్పుకున్నాం యథార్థముగా ఆరాధించేవారు ఏ విధంగా ఉంటారు, అలాగే యథార్థముగా ఆరాధించిన వారు ఏ విధంగా ఉంటారో మనం తెలుసుకుందాం. దాన్ని బట్టి మనం ఏ విధంగా దేవుణ్ణి మనం సెలబ్రేట్ చేసుకోవాలి ప్రతిదినం అనేది కూడా మనం లేఖన భాగంలో నుంచి మనం నేర్చుకున్నాం. మొదటిగా ఆరాధన అంటే పూర్వకాలంలో అంటే ధర్మశాస్త్ర కాలంలో ఏం చేసేవారు అంటే అర్పణలు అర్పించేవారు అనమాట. దహన బళ్ళు, నైవేద్యములు అవన్నీ కూడా అర్పించేవారు. కానీ ఇప్పుడైతే మనకు అంత పెద్ద పని తప్పిందనమాట. అవన్నీ తీసుకొచ్చే ఖర్చు కూడా ప్రభువారు తప్పించారు.
ప్రభువారు ఏమంటున్నారు, మనల్ని అలాగా దహన బలులు ఆయన అడగట్లేదనమాట. ఏది నిజమైన ఆరాధన అంటే నిజమైన ఆరాధికులకు, యథార్థంగా ఆరాధించే వారిలో ఉండే లక్షణాలు ఏంటి అని చెప్తున్నారంటే మనకందరికీ ఇది బాగా తెలిసింది. సమూయేలు గారు సౌలు గారితో ఈ మాట అంటారు, ఏమంటారు, ఒకడు దహన బళ్ళను అర్పించటం వల్ల ఆయన సంతోషించిన తర్వాత ఏమంటారు, మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 22వ వచనంలో ఉంటుంది. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొంట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బళ్ళను అర్పించటం వలన ఆయన సంతోషించిన. అంటే బలులు అర్పించడం వల్ల ఆయన సంతోషిస్తారా అని అడుగుతున్నారు. అక్కడ సమాధానం కూడా ఏం చెప్తున్నారంటే, ఆలోచించుము, బలులు అర్పించట కంటే ఆజ్ఞను గైకొంటయు, పొట్టేళ్ల క్రొవ్వు అర్పించట కంటే మాట వినుటయు శ్రేష్టం అంటున్నారు. అంటే మనం దేవునికి ఎన్ని ఇచ్చినా సరే మాట వినకుండా, ఆయన ఆజ్ఞలు అనుసరించకుండా మనం ఏం చేసినా అదంతా వేస్ట్ అంటున్నారనమాట. అంటే అక్కడ సౌలు గారు కూడా ఏం చేస్తారు, ఆయన త్వరపడి అక్కడ దహన బలి అర్పిస్తారనమాట. నిజమైన ఆరాధన ఇది కాదు, బలి అర్పించడం కాదు, మొదటగా మన జీవితంలో విధేయత ఉండాలని చెప్తున్నారనమాట. అలాగే రెండవదికి ఏముండాలంటే ఆయన ఇచ్చిన ఆజ్ఞలు అనుసరించినప్పుడే అది నిజమైన ఆరాధన, అంటే యథార్థముగా మనం ఆరాధించినట్టు అని మనకి తెలియపరుస్తున్నారనమాట. ఎన్ఎల్టీ వెర్షన్లో ఏముంటుందంటే సబ్మిషన్ అని, అంటే ఆయనకు మనల్ని మనం అప్పగించుకోవాలంట. ఏ విషయాల్లో, మనకి కొన్ని విషయాల్లోనే మనం అప్పగించుకుంటాం, మిగిలిన విషయాల్లో మనం అప్పగించుకోం. కానీ ప్రతి విషయంలో కూడా మనలను మనం ఆయనకు అప్పగించుకోవాలని తెలియపరుస్తున్నారు. అది నిజమైన ఆరాధన అనమాట. అంటే మాటలతో చెప్పేది ఆరాధన కాదు, మన ప్రవర్తనలో, మన క్రియల్లో చూపించేది ఆరాధన అవుతుంది అని ప్రభువారు తెలియపరుస్తున్నారు. సో మొదటిగా మన జీవితంలో ఉండాల్సింది ఏంటంటే, నూతన సంవత్సరంలో, గడిచిన సంవత్సరం ఏ విధంగా గడిచిపోయినా నూతన సంవత్సరంలో విధేయత, ఆయన ఆజ్ఞలు అనుసరించడం అనేది ఉండాలని తెలియపరుస్తున్నారనమాట. అలాగే రెండోదిగా మనం చూస్తే ఇంకొకటి, దావీదు గారు 51వ కీర్తనలో చెప్తారు, నీవు బలిని కోరువాడవు కావు, కోరిని ఎడల నేను అర్పించుదును అని అంటారు. అక్కడ 51వ అధ్యాయము 16వ వచనంలో ఏమన్నారు, నువ్వు బలిని కోరువాడవు కావన్నారు. కానీ ఆదికాండంలో మనం చూస్తే కనుక ఒకసారి ఆదికాండము 9వ అధ్యాయము 9వ అధ్యాయము 21 వచనాలు మనం చూస్తే, పిమ్మట అప్పుడు నోవహు యెహోవాకు బలిపీఠం కట్టి 8 ఆదికాండం 8వ అధ్యాయము 20-21 వచనం. అప్పుడు నోవహు యెహోవాకు బలిపీఠం కట్టి పవిత్ర పశువులన్నిటిలోనూ పవిత్ర పక్షులన్నిటిలోనూ కొన్ని తీసుకుని ఆ పీఠం మీద దహన బలి అర్పించెను. అప్పుడు యెహోవా ఇంపైన సువాసన ఆగ్రాణించి ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించెను. ఎందుకనగా నరులి హృదయాలోచన వారి బాల్యం నుండి చెడ్డది. నేనిప్పుడు చేసిన ప్రకారంగా ఇకను సమస్త జీవులను సంహరింపను. ఇక్కడ ముందు మనం చదువుకున్న లేఖన భాగంలో దావీదు గారు ఏమన్నారు, దహన బలి ఆయన యాక్సెప్ట్ చేయరంట, అంగీకరించారంట. కానీ ఇక్కడ ఏం చేశారు ప్రభువారు, నోవహు గారు దహన బలి అర్పించినప్పుడు ఆయన ఇంపైన సువాసనను ఆగ్రాణించారంట. అంటే అక్కడ దావీదు భక్తుడేమో ఆయన దహన బలులు అంగీకరించరు, ఆయనకు అవి అక్కర్లేదంటున్నారు. ఇక్కడ నోవహు గారి విషయానికి వచ్చేసరికి ఇక్కడ ఆయన ఇంపైన సువాసనను ఆగ్రాణించినట్టుగా చూస్తున్నాం. ఎందుకు ఆగ్రాణించుంటారు, ఆయనకి దహన బలులు కావాలంటే కాదు. అక్కడ మెయిన్ రీజన్ ఒకటి ఉంటుందన్నమాట. ఇక్కడ అర్పించింది ఎవరంటే నోవహు గారు అనమాట. ఎందుకు నోవహు గారి అర్పణ ప్రభువారు అంగీకరించారంటే ఆయన పవిత్ర పశువులు పక్షులు తీసుకున్నందుకు కాదు, ఎందుకు అర్పించారనేది ముందు చాప్టర్లో మనకు ఉంటుందన్నమాట. ఇదే ఆదికాండము 6వ అధ్యాయం మనం చూస్తే, ఆదికాండము 6వ అధ్యాయము 8వ వచనంలో
అయితే నోవహు యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడాయను. ఇక్కడ నోవహు గారు దేవుని దృష్టిలో కృప పొందారంట. ఎప్పుడు కృప పొందుతామనంటే ఆయన దీనులకు కృప అనుగ్రహించినని స్పష్టంగా ఉంది. అంటే మనం ఎప్పుడైతే మనలో ఉన్న గర్వాన్ని, అహంకారాన్ని మనం విడిచిపెడతామో, తగ్గించుకుంటామో, అప్పుడు మనం కృప పొందేవారుగా ఉంటాం. అంటే దీన్ని బట్టి మనం ఏం తెలుసుకోవచ్చు అంటే నోవహు గారు అక్కడున్న వారి తరములో తగ్గించుకున్నాడంట. అందుకని ఆయన కృప పొందుకున్నట్టుగా చూస్తున్నాం. మరియ గారిని గాబ్రియేలు దూత ఏమని పలకరిస్తుందంటే దయాప్రాప్తురాల నీకు శుభమని. ఎప్పుడు దేవుని దయ వస్తుంది? ఎప్పుడైతే మనలను మనం తగ్గించుకుంటామో అప్పుడే దేవుని దయకు, దేవుని కృపకు పాత్రలమవుతాం. ఇక్కడ మొదటిగా నోవహు గారిలో ఉన్న ఒక మంచి లక్షణం ఏంటంటే తగ్గింపు జీవితాన్ని చూస్తున్నాం. అలాగే ఇంకా దేవునికి ఈయనలో ఏం నచ్చినాయి అంటే 9వ వచనం, దాని కంటిన్యూషన్ చూస్తే నోవహు నీతిపరుడును తన తరములో నిందారహితుడనై ఉండెను. అలాగే నోవహు దేవునితో కూడా నడిచినవాడు. ఈ ఒక్క వచనంలో ఇంకా 3 క్వాలిటీస్ చెప్తున్నారనమాట. ఆయన నీతిగా ఉన్నాడంట. ఏ టైంలో నీతిగా ఉన్నాడు? దుర్నీతితో నిండిపోయిన ఆ యొక్క టైంలో ఆయన నీతిగా జీవించాడంట. ఆ టైంలో ధర్మశాస్త్రం అనేది ఏదీ లేదు, కానీ దేవుని దృష్టిలో ఆయన నీతిగా నడుచుకున్నట్టుగా చూస్తున్నాం. రెండవదిగా తన తలములో నిందారహితుడుగా, అంటే తన్ని దేవుడు ఏ విషయంలో తప్పు పట్టే విధంగా, నిందించే విషయంలో ఆయన అవకాశం ఇవ్వలేదు. తన చుట్టూ బలాత్కారము, చెడుతనముతో నిండిపోయిన ఆ యొక్క మనుషుల మధ్య ఆయన నిందారహితంగా ఉన్నాడంట. నాలుగవదిగా దేవునితో కూడా నడిచినవాడు, అంటే ప్రతినిత్యము కూడా దేవునితో సహవాసం చేశాడంట. అంటే మనకు తెలుసు ఆమోస్ గ్రంథంలో ఏముంటుందంటే సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా. అంటే ఏ విధంగా నడవగలిగాడు? ఇటువంటి దుష్ట సమాజం మధ్య తను దేవునితో, అంటే దేవుని చిత్తానికి తను ఒబే అయ్యాడంట. దేవుడు ఏం చెప్తే దానికి సమ్మతించాడంట. అందుకే ఈయన నడవగలిగాడనమాట. సో ఈయనకున్న ఈ లక్షణాలను బట్టి ప్రభువారు ఆయన అర్పించిన దహన బలిని అంగీకరించారు. ఈయన లక్షణాలు ఇంపైన సువాసనగా వెళ్ళినాయి, కానీ అక్కడ జంతువులు, పక్షులు అవి ఇంపైన సువాసనగా కాదు. నోవహు గారిలో ఉన్న ఆ యొక్క దీనత్వము, తగ్గింపు స్వభావము, నీతి, నిందారహితమైన జీవితం, ప్రతినిత్యము దేవునితో కూడా నడవడం అనేది దేవుని దృష్టికి చాలా ఇంపైన సువాసనగా దేవుడు దాన్ని అంగీకరించారనమాట. అంటే ఆ యొక్క బలి కంటే నోవహు గారిలో ఉన్న ఆ లైఫ్ స్టైల్ ప్రభు వారికి నచ్చిందనమాట. అందుకని మనం చెప్పుకున్నాం ఇందాక 51వ కీర్తన 16వ వచనంలో దావీదు గారు ఏమన్నారు? నీవు బలిని కోరువాడవు కావు, కోరిని ఎడలేని నేను అర్పించుదును, దహన బలి నీకు ఇష్టమైనది కాదు అన్నారు. కానీ దాని తర్వాత వెర్స్ కంటిన్యూషన్ ఏమన్నారు అంటే 51వ కీర్తన 17వ వచనంలో చూస్తే దేవా విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు అని అంటున్నారు అనమాట. అంటే దేవుడు దేన్ని యాక్సెప్ట్ చేస్తారో చెప్పారు. ముందు వచనంలో ఏది దేవుడు కోరుకోరో, నెక్స్ట్ వచనంలో ఏది కోరుకుంటారో చెప్పారు. 17వ వచనంలో అదే చెప్తున్నారు. విరిగి నలిగిన హృదయం దేవునికి ఇష్టమైన బల్లంట. అంటే విరిగి నలగడం అంటే మన పాపాన్ని గురించి పశ్చాత్తాప హృదయం ఉండడమే విరిగి నలిగిన హృదయం. ఎప్పుడు మనలో విరిగి నలిగిన హృదయం అంటే నిజంగా మన పాపాల గురించి మనం సారీ ఫీల్ అవ్వాలన్నమాట. అంతేగాని నేను చేశానేమో, ఏమన్నా నాలో ఉన్నాయేమో, ఇలా ఏమో అనుకుంటున్నట్టుగా మనం కొనసాగితే మన వాస్తవ స్థితి ఎప్పటికీ బయటపడదు. కానీ అక్కడ నిజాయితీగా దావీదు గారు ముందు ఒప్పుకోకపోయినా నాతాను ప్రవక్త చెప్పినప్పుడు వెంటనే ఆయన ఏం చేశాడంటే నేను పాపం చేశాను అన్నాడు. సో ఎప్పుడైతే మనం ఒప్పుకుంటామో మన వాస్తవ స్థితిని, నిజంగా మనం చేసిన వాటికి మనం పశ్చాత్తాపడతామో అప్పుడు మన హృదయం ఆయనకి ఇష్టమైన యాగముగా ఉంటుందంట. అందుకని దీనికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఎవరు చెప్పుకోవచ్చు అంటే పాపాత్మురాలైన స్త్రీ. ఆమె ఏం చేసిందంటే తనకున్న విలువైనది యేసుక్రీస్తు వారి పాదాల యొద్ద పెట్టింది. ఆమె ఒక్క మాట మాట్లాడలేదు, కానీ ఏం చేసిందంటే ఆమె ఉన్నంతసేపు కూడా యేసుక్రీస్తు వారి యొక్క పాదాలను తన కన్నీటితో తడుపుచు తల వెంట్రుకలతో తుడిచిందనమాట. అంటే చుట్టుపక్కల వాళ్ళు ఏమని అంటున్నారు, ఈమె ఎంత పాపాత్మరాలో ఈయనకి తెలియదా అని. కానీ ఆమె దేవునితో సెటరేట్ చేసుకోవడం ఒక్కటే ఆమె గోల్గా పెట్టుకుందనమాట. అది నిజమైన ఆరాధన అని ప్రభువారు మన్నించి కోరుకుంటున్నారు. మనం ముందుగా చెప్పుకున్నాం
మొదటి సమూయేలు 15వ అధ్యాయంలో ఆరాధన, నిజమైన ఆరాధన, యథార్థమైన ఆరాధికుల్లో ఉండే లక్షణం ఏంటంటే విధేయత. రెండవది ఏంటంటే ఆయన ఆజ్ఞలను అనుసరించడం అన్నమాట. మన జీవితంలో వాటిని అప్లై చేసుకోవడం. అలాగే నోవహు గారి జీవితంలో ఇంకొకటి మనం చూసింది ఏంటంటే ఆయనలో ఏముంది? తగ్గింపు జీవితం ఉంది. అది యథార్థంగా ఆరాధించే వాళ్ళలో తగ్గింపు స్వభావం, దేనత్వం ఉంటుందని ప్రభువారు తెలియపరుస్తున్నారు. ఇంకా ఏమంటున్నారు అంటే నీతి, పరిశుద్ధమైన జీవితం అన్నమాట. అంటే నోవహు గారు ఉన్న టైంలోనే ప్రభువారు ఏమన్నారు? బలాత్కారంతో నిండిపోయిందంట. అటువంటి పరిస్థితులైనా నీతిగా పరిశుద్ధంగా జీవించాడు. సో ఈ వారంలో మనలో ఎక్కడ బలాత్కారం కనబడింది, ఎక్కడ అవిధేయత, ఎక్కడ తిరుగుబాటు కనబడిందో అదంతా కూడా మనం ప్రభువారి దగ్గర సెటరేట్ చేసుకోవాలని తెలియపరుస్తున్నారు. అలాగే నిందారహితంగా, అంటే అపవాది మన మీద ప్రతినిత్యము రేయింబగళ్ళు కూడా దేవుని ఎదుట నేరం మోపువాడని మనం చదువుకున్నాం. ఎక్కడ మనం అవకాశం ఇచ్చాము అపవాదికి, అది దేవునికి మనకి అపవాదికి తెలుసు అనమాట. అంటే మనం మనుషుల దగ్గర ఎంతైనా యాక్ట్ చేయొచ్చు, కానీ ప్రభువారి దగ్గర ఏది దాగదు. ఆయన దృష్టికి మరుగైనది ఏదియూ లేదంటున్నారు. సో ఆయన సన్నిధానంలోకి వచ్చిన మనం అన్ని విషయాల్లో కూడా సరి చేసుకొని ఆరాధించాలి అని తెలియపరుస్తున్నారు. అలాగే ప్రతిదినము కూడా ఆయనతో నడిచే అనుభవం మనకు ఉండాలి అంటున్నారు. ఇంకొకటి ఏంటి అంటే పశ్చాత్తాప హృదయం అన్నమాట. అంటే అది ఎప్పుడో 31st నైట్ ఒప్పుకోలప్పుడు కాదంటున్నారు, ప్రతిరోజు కూడా పశ్చాత్తాప హృదయం ఉండాలంటే. ఎందుకంటే యాకోబు భక్తుడు ఏమన్నారంటే మనము పడిపోచున్న వారు అంటే అందులో ఎవరు ఎక్సెప్షనల్ కాదు, అంతటి గొప్ప భక్తుడే అలా అన్నారు. మోషే గారు ఏమన్నారు? నీ ముఖకాంతిలో మా రహస్య పాపాలు కనబడుచున్నాయి అన్నారు. సో ప్రతినిత్యము కూడా మన వాస్తవ స్థితిని మనం ఒప్పుకోవాలి, పశ్చాత్తాపడాలి అని ప్రభువారు తెలియపరుస్తున్నారనమాట. అది నిజమైన ఆరాధన, యథార్థమైన ఆరాధన అని ప్రభువారు తెలియపరుస్తున్నారు. అందుకని మొదటిగా మనం చదువుకున్నాం ఏ విధంగా పండుగను ఆచరించాలి అంటున్నారంటే సత్యము, నిష్కాపట్యం అంటున్నారు. ఇదే సత్యం అన్నమాట. అంటే మనలో మోసం ఉండకూడదు, దేవుని నీతి, పరిశుద్ధత, అలాగే తగ్గింపు స్వభావం, దేవునితో నడిచే ఆ స్థితి మనలో ఉన్నప్పుడే మనము సత్యముతో ఆత్మతో ఆరాధించేవారుగా ఉంటామని ప్రభువారు మనకి తెలియపరుస్తున్నారు. ఇందాక మనం చెప్పుకున్నాం ఆరాధించే వారిలో 2 రకాలు ఉన్నారు అని. యథార్థముగా ఆరాధించేవారు, ఒకటి యథార్థముగా ఆరాధించిన వారు. మనం ఏ స్థితిలో ఉన్నామనేది మొదటిగా మనం చూసుకున్నాం. ఫస్ట్ యథార్థంగా ఆరాధించేవారు ఏ విధంగా ఉంటారో వారిలో లక్షణాలు ఏంటో మనం చూసుకున్నాం. రెండో కేటగిరీకి వస్తే కనుక మనం, అందుకని ఇంకొక లేఖన భాగంలో పౌలు గారు ఏమంటారంటే సజీవ యాగముగా మీ శరీరంలో ఆయనకు సమర్పించుకునడి, ఇట్టి సేవ మీకు యుక్తమైనది అని తెలుగు బైబిల్లో ఉంటుంది. కానీ ఇంగ్లీష్ బైబిల్లో ఏముంటుందంటే దిస్ ఈజ్ యువర్ ట్రూ అండ్ ప్రాపర్ వర్షిప్ అని ఉంటుందన్నమాట న్యూ ఇంటర్నేషనల్ వర్షన్లో. అంటే మనము దహన బలులు అర్పించడం, లేకపోతే ఆయనకి ఏదో ఒకటి ఇవ్వడం, అది అర్పణ కాదు. కానీ పరిశుద్ధంగా విధేయులమై మన శరీరాలను ఆయనకు సమర్పించుకోవడం అనేది నిజమైన ఆరాధన అని పౌలు గారు తెలియపరుస్తున్నారు. సువార్తల్లో యేసుక్రీస్తు వారు తెలియపరిచాడు. ఇక్కడ పత్రికలకు వచ్చేసరికి పౌలు గారు కూడా అదే తెలియపరుస్తున్నారనమాట. సో మనలో దేవుడు అంగీకరించే విధంగా మనం ఆయన్ని ఆరాధిస్తున్నామా, మనకి అంటే మనం చేసిన ఆరాధన ప్రభువారికి ఇంపైన సువాసనగా ఉంటుందా లేదా అనేది ఈ దినం మనల్ని ప్రశ్నించుకోవాలన్నమాట. రెండో కేటగిరీ గురించి చూస్తే మనం చెప్పుకున్నాం. ఒక కేటగిరీ యథార్థముగా ఆరాధించే వారి ఆరాధన ఆయన దృష్టికి ఇంపైన సువాసనగా ఉందంట. కానీ యథార్థత, సత్యము, ఆత్మ నింపుదల లేకపోతే మన ఆరాధన ఆయన దృష్టికి ఎలా ఉంటుందంటే అది కూడా దేవుని లేఖన భాగంలో స్పష్టంగా వ్రాయబడి ఉందన్నమాట. యెషయా గ్రంథము 1వ అధ్యాయము, యెషయా గ్రంథము 1వ అధ్యాయము పేజ్ నెంబర్ 568. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 12వ వచనం నుంచి మనం చూస్తే ఇక్కడ స్వయాన ఇవి ఎవరు చెప్పే మాటలంటే 2వ వచనంలో ఉంది, యెహోవా మాట్లాడుచున్నాడు అని స్టార్ట్ అయింది. అలాగే 11వ వచనంలో కూడా యెహోవా సెలవిచ్చిన
మాట ఇదే అంటున్నారు. ప్రభువారు డైరెక్ట్గా ఏమంటున్నారంటే 12వ వచనంలో, నా సన్నిధిని కనబడవలనని మీరు వచ్చున్నారే, నా ఆవరణములను త్రొక్కుటకు మిమ్మల్ని రమ్మన్న వాడెవడు? మీ నైవేద్యము వ్యర్థము, అది నాకు అసహ్యము పుట్టించు ధూపార్పణము, దానినికను తేకుడి. అమావాస్యయు విశ్రాంతి దినమును సమాజకోట ప్రకటనమును జరుగుచున్నవి. పాపులు గుంపు కూడిన ఉత్సవ సమాజమును నేను వచ్చజాలను. మీ అమావాస్య ఉత్సవములను నియామ కాలములను నాకు హేయములు, అవి నాకు బాధకరములు, వాటిని సహింపలేక విసికి ఉన్నాను. సో ఇక్కడ ప్రభువారు స్వయాన తెలియపరుస్తున్నారనమాట. ఏమంటున్నారు? మీ నైవేద్యము వ్యర్థం అంటున్నారు. ఎవరి గురించి అంటున్నారు? ఇక్కడ ఏమంటున్నారు? నెక్స్ట్ది, నాకు అసహ్యం కలిగిస్తుంది మీ నైవేద్యం, మీ ధూపార్పణం నాకు విసుగు కలిగిస్తుంది, నేను విసిగిపోయాను, ఇది నాకు చాలా బాధ కలిగిస్తుంది అన్నారు. అంటే ప్రభువారు మన నుంచి పొగడతలు కోరుకోవట్లేదనమాట. నువ్వు అంత చేసావు, ఎంత చేసావు అన్నది ప్రభువారు కోరుకోవట్లేదు. ఇక్కడ ఏమంటున్నారు? ఎందుకు ఈయన విసిగిపోయారంట? ఇక్కడ మనం చూస్తే 15వ వచనంలో లాస్ట్ లైన్ నుంచి చూస్తే, మీ చేతులు రక్తముతో నిండి ఉన్నవి. 16వ వచనంలో, మిమ్మును కడుక్కొనుడి, శుద్ధి చేసుకొనుడి, మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగింపుడి. 17వ వచనంలో ఎందుకు విసిగిపోయారంటే ఇంకా చెప్తున్నారు, కీడు చేయుట మానుడి, అలాగే మేలు చేయ నేర్చుకునుడి, న్యాయము జాగ్రత్తగా విచారించుడి, హింసించబడు వానిని విడిపించుడి, తండ్రి లేని వానికి న్యాయం తీర్చుడి, విధవరాలి పక్షముగా వాదించుడి. సో ఇవి మనలో లేకుండా మనం చేసే ఆరాధన ఎలా ఉంటుందంట? ప్రభు వారికి చాలా భారంగా ఉంటుందంట. అంటే మనం వచ్చి చేస్తున్నాము అని మనం అనుకోవచ్చు, కానీ ప్రభు వారి దృష్టిలో అసహ్యంగా ఉంటుందంట అది చాలా. సో మనం ఎంతకాలం ఆరాధిస్తున్నాం, అది ఇంపైన సువాసనగా ఉందా, అసహ్యత పుట్టించేదిగా ఉందా, ఇదేనా మనల్ని మనం ప్రశ్నించుకోవాలని ప్రభువారు తెలియపరుస్తున్నారు. సో మరి ఒక నూతన సంవత్సరం ఇచ్చారు అని అంటే మన భక్తిని బట్టి, మన నీతిని బట్టి, మన పరిశుద్ధతను బట్టి కాదు, లేకపోతే మనకున్న స్టేటస్ని బట్టి కాదు. అంటే మనుషులు లెక్క చేసినట్టుగా ప్రభువారు చూడరు అన్నమాట. సో ప్రభువారు ఏంటంటే ఇంకా మార్చుకోవాలని అవకాశాన్ని మనకి ఇచ్చారు. సో ఆరాధనకు వచ్చిన మన ఆరాధన ఏ విధంగా ఉంది? యథార్థముగా ఉంటే ఆయనకి ఇంపైనదిగా ఉంటుంది, యథార్థత లేకపోతే ఆయనకి అసహ్యంగా ఉంటుందని మనం చెప్పుకున్నాం. ఎందుకు అసహ్యత అన్నది మనం ఇందాక చదువుకున్నాం క్లియర్గా. ఏమన్నారు? మీ చేతులు రక్తముతో నిండి అంటే మనం పనిగట్టుకొని మడ్రలు చేయక్కర్లేదు. అక్కడ మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఏమన్నారు? నిర్నిమిత్తముగా కోప్పడేవాడు ఏంటంటే నరహత్య చేస్తున్నారంట. అంటే ప్రభు వారి స్టాండర్డ్స్ అన్నీ హై లెవెల్లో ఉంటాయన్నమాట. సో ఎవరి విషయంలో నిర్నిమిత్తంగా కోప్పడ్డం, కీడు ఎవరికి చేశాము అంటే ఆలోచనల్లో కూడా కీడు చేస్తే అది ప్రభువారి దృష్టికి అసహ్యంగా ఉంటుంది అని అంటున్నారు. ఇక్కడ పర్టికులర్గా మిమ్మును కడుక్కొని శుద్ధి చేసుకోండి అని చెప్తున్నారంటే మనకి సంథింగ్ మాలిన్యము ప్రభువారి దృష్టిలో కనిపిస్తుంది అనమాట. సో ఆ మాలిన్యాన్ని అంతటిని కూడా మనం పరిశుద్ధపరచుకోవాలని తెలియపరుస్తున్నారు. ఏ విషయాల్లో మనం దుష్క్రియలు చేస్తున్నామో, కీడు చేస్తున్నామో, మన జీవితంలో అన్యాయం చేస్తున్నామో, మాటల్లో, తలంపుల్లో, ఆలోచనల్లో మనం చేసే అన్యాయాన్ని కూడా ప్రభువారు సహించరంట. అందుకని ఏమంటున్నారు? కీడు చేయడం మానేసి మేలు చేయడం నేర్చుకోండి అని చెప్తున్నారనమాట. సో ఎప్పుడైతే మనం మేలు చేస్తూ, న్యాయం జాగ్రత్తగా విచారిస్తూ, హింసించబడు వాడిని విడిపిస్తూ మనం ఎప్పుడైతే మనం జీవిస్తామో మనం పర్టికులర్గా ఇలా చెయ్యక్కర్లేదు ఆరాధన. అదే ప్రభువారి దృష్టిలో ఆరాధనగా ఉంటుందని ప్రభువారు మనకి తెలియపరుస్తున్నారు. అలాగే ఇంకొక లేఖన భాగంలో మనం చూస్తే ఏది దేవునికి ఆయాసం కలిగిస్తుందని ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము పేజ్ నెంబర్ 633. ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము ఇక్కడ 9వ వచనం నుంచి కూడా ఇది కూడా ఎవరు తెలియపరుస్తున్నారంటే స్వయాన ప్రభువారు ఇర్మియా భక్తుడికి తెలియపరుస్తున్నారు. ఏమని చెప్తున్నారు అంటే ఇది దేవుణ్ణి నమ్ముకునే వారికి కానే కాదనమాట. ఎవరికంటే ఇక్కడ 2వ వచనంలో చూస్తాం, యెహోవా మందిర ద్వారంన నిలువబడి ఈ మాట అచ్చటనే ప్రకటింపుము. ఎవరు వస్తారు? నమ్మి బాప్తిస్మం పొందినవారు, దేవుణ్ణి అంగీకరించేవారు మందిరానికి వస్తూ ఉంటారు. వాళ్ళకి దేవుడిచ్చే హెచ్చరిక అన్నమాట. ఇక్కడ
9వ వచనం నుంచి మనం చూస్తే, ఇదేమి మీరు జారచౌర క్రియలను నరహత్యను చేయుచు అబద్ధ సాక్ష్యం పలుకుచు బయలునకు ధూపం వేయుచు మీరెరుగని దేవతలను అనుసరించుచున్నారే. అయినను నా నామం పెట్టబడిన ఈ మందిరములోనికి వచ్చి నా సన్నిధిని నిల్చుచు విడుదల నొంది ఉన్నామని మీరు చెప్పుదురు. ఈ హేయ క్రియలని జరిగించుటకేనా మీరు విడుదల నొందితిరి? ఇక్కడ ఏమంటున్నారు ప్రభువారు, మీరు ఇన్ని కార్యాలు నాకు అసహ్యమైన, మనం ద్వితీయోపదేశ కాండంలో చదువుకున్నాం, ఏమన్నారు, నిషిద్ధమైన దాంట్లో కొంచెం కూడా ఉంచుకోకూడదంట. మనకు అందరికీ మాదక ద్రవ్యాల గురించి తెలుసు అనమాట. అంటే హెరాయిన్, కొకైన్, గంజాయి ఉంటాయి. 100 కేజీలు ఉన్నది నిషిద్ధమైనదే, 1 గ్రాము ఉన్న నిషిద్ధమైనదే అనమాట. అంటే లోకమే కొన్ని వాటిని నిషిద్ధమైనగా ఎంచుతున్నప్పుడు మరి దేవాది దేవుడు అత్యంత పరిశుద్ధుడు మన జీవితంలో చిన్న ట్రేసెస్ కూడా ఉండకూడదని ఆయన కోరుకుంటున్నారనమాట. అందుకని ఏమన్నారు, నిషిద్ధమైన దానిలో అంటే దేవునికి అసహ్యమైన దాంట్లో మన జీవితంలో కొంచెం కూడా ఉండకూడదంట, మొత్తం కూడా తొలగించుకోవాలని తెలియపరుస్తున్నారు. సో ఇక్కడ అదే 7వ అధ్యాయంలో ఎందుకు మీరు విడుదల పొందారు అంటే దేవుడు మనలను ఈ యొక్క పాపము నుంచి, నరకం నుంచి ఎందుకు తప్పించాలని అనుకున్నారంటే మరలా విడిచిపెట్టిన అంటే వాటిని మరలా మన జీవితంలో మనం చేయడానిక నిన్ను విడిపించింది అని ఇక్కడ ప్రభువారు ప్రశ్నిస్తున్నారనమాట. ఇక్కడ మనం చదువుకున్నాం, ఈ హేయ క్రియలన్నీ జరిగించుటకైనా మీరు విడుదల నొందితిరి. అంటే విడిచిపెట్టిన శరీర కార్యాలు మరలా మన జీవితంలో రక్షింపబడ్డామని చెప్పుకొంచు, అంటే దేవుని మందిరానికి వస్తూ ఆరాధిస్తూ కూడా విడిచిపెట్టింది, అంటే కక్కిన దానికి తిరిగే కుక్కల వలె, పందుల వలె మనం ఉండకూడదని ప్రభువారు తెలియపరుస్తున్నారు. ఇందుకైనా విడిపించాను, ఇందుకైనా ఉచితంగా రక్షణ ఇచ్చింది అని అడుగుతున్నారనమాట. అంటే ఈ యొక్క కార్యాలు మన జీవితంలో ఏమన్నా ఉన్నాయా? 9వ వచనం నుంచి మనం చదువుకున్నాం, మీరు జారచోర క్రియలను నరహత్యను చేయొచ్చు, అబద్ధ సాక్ష్యం పలుకుచు. ఇక్కడ స్పష్టంగా తెలియపరుస్తున్నారు, అబద్ధం చాలా ఈజీగా వచ్చేస్తుంది అనమాట. చిన్నదానికి అబద్ధమే, నోరిప్పితే అబద్ధం, కానీ అది కూడా ప్రభు వారికి ఎంత అసహ్యం అంటున్నారు. అందుకని భక్తుడు ఏమన్నారు, ఇదే నోటితో ఆరాధిస్తాము, ఇదే నోటితో దూషిస్తాము అని. సో ఇదే నోటితో ప్రభా నువ్వు ఇచ్చిన రక్షణ కొరకు వందనాలు, ఎంతకాలం కాపాడు, ఇంకా ఆరాధన, మన ఆరాధన వింటే అంతకంటే ఇంకా భక్తులు లేరనుకుంటారు. కానీ మన నోటి నుంచి వచ్చే మాటలు ఎప్పుడు ఇద్దరం కలుసుకుంటే మన మధ్య లేని వ్యక్తి గురించే మనకి సంభాషణ. సో వాళ్ళ గురించే వెన్నుపోటు మాటలు, ఇవన్నీ కూడా చేస్తూ ఎంత ఆరాధన చేసినా అదంతా వేస్ట్ అంటున్నారనమాట. సో ఇక్కడ మనం చదువుకున్నాం, మందిరానికి వచ్చే వాళ్ళకి ప్రకటించమని ప్రభువారు స్పష్టంగా హెచ్చరిస్తున్నారు అనమాట. సో మందిరంలో చేరిన మనల్ని కూడా ప్రభువారు ప్రశ్నిస్తున్నారు, ఎందుకు వచ్చారు, మిమ్మల్ని నేను ఎందుకు విడిపించాను, ఎందుకు రక్షణ ఇచ్చారు అని అంటున్నారు. సో దానికి సమాధానం మనకి ప్రభువారికే తెలుసు. అందుకని మనల్ని ఏం చేయమని చెప్తున్నారు అంటే, ప్రభువారు యథార్థత అనేది చాలా ఫస్ట్ ప్లేస్లో కోరుకుంటున్నారనమాట. అందుకని ఆరాధించే వారి గురించి చెప్పినప్పుడు యథార్థత కావాలి అని అడిగారు. ఇదే 7వ అధ్యాయంలో కూడా చెప్పింది ఏంటంటే 5వ వచనంలో చూస్తే, ఇదే 7వ అధ్యాయం 5వ వచనం, మార్గములను మీ క్రియలను మీరు యథార్థముగా చక్కపరుచుకొని ప్రతివాడు తన పొరుగువాని ఎడల తప్పక న్యాయం జరిగించి. ఇక్కడ ఏమంటున్నారంటే ఆరాధన చెయ్యాలి అని అంటే ముందుగా ఏమంటున్నారు, మీ మార్గములను మీ క్రియలను మీరు యథార్థముగా చక్కపరచుకోండి. అంటే ముందుగా మీ జీవితాలను సరిదిద్దుకోండి, బాగు చేసుకోండి, రిపేర్ చేసుకోండి అని చెప్తున్నారనమాట. అంటే ఎక్కడైతే దేవునికి ఇష్టం కాని ఉన్నాయి అవన్నీ కూడా తొలగించుకోవాలన్నమాట. చక్కపరుచుకొని ఏ విధంగా చక్కపరుచుకోవాలంటున్నారు, యథార్థముగా. అంటే ప్రతి దాంట్లోనూ మనలో మోసం కనబడుతూ ఉంటుందన్నమాట. అందుకని ప్రభువారు పదే పదే యథార్థత యథార్థత అని చెప్తున్నారు. ఇంకేమన్నారు, ప్రతివాడు తన పొరుగువాని ఎడల తప్పక న్యాయం జరిగించి. యెషయా గ్రంథంలో కూడా న్యాయం గురించి ప్రభువారు ప్రస్తావించారు. నీతి న్యాయములైన ఆయన సింహాసనానికి ఆధారములంట. సో అంటే మనలో న్యాయం లేదంటే ప్రభువారు మన జీవితంలో ఉండరు అన్నమాట. దాన్ని బట్టి మనం క్లియర్గా చెప్పొచ్చు. సో మన జీవితంలో న్యాయం లేకుండా, యథార్థత లేకుండా చేస్తే అది ప్రభువారికి అసహ్యత పుట్టిస్తుంది అని ఇర్మియా గ్రంథం ద్వారా మనం చదువుకున్నాం. సో మనలో ఏ తిరుగుబాటు,
ఏ అవిధేయత ఉన్నా, ఏ అక్రమం ఉన్నా, అలాగే అన్యాయము, మోసము, కపటము, శరీర క్రియలున్నా అది ప్రభువారి దృష్టిలో చాలా, మనం చేసే ఆరాధన ఆయనకి అసహ్యంగా ఉంటుందంట. అంటే ప్రభువారు మనం ఏదో చేస్తున్నాం అనుకుంటాం కానీ ఆ ప్రజెన్స్లో ప్రభువారు ఉండరు అన్నమాట. సో ప్రభువారిని వెళ్ళగొట్టే వారముగా ఉంటున్నామా, ఆయనకి ఇంపైన సువాసనగా మన ఆరాధన ఉంటుందా అనేది ఇదేనా మనం మరి ఒకసారి మళ్ళీ మనం టెస్ట్ చేసుకోవాలన్నమాట. సో దేవునికి ఇంపైన సువాసనగా మన ఆరాధన ఉంటే దేవుడు ఏం చేస్తారంటే మనతో నిబంధన చేసేవారుగా ఉంటారు. నోవహు గారితో చేసింది అదే. ఓడలో నుంచి ఆయన వచ్చిన తర్వాత ఎప్పుడైతే ఆయన దహన బలి అర్పించారో ఆయన నిబంధన చేసినట్టుగా చూస్తాం. సో మనతో దేవుడు నిబంధన చేయాలంటే మనలో సత్యము, నిష్కాపట్యము, అలాగే ఇందాక మనం చెప్పుకున్నాం నోవహు గారిలో ఉన్న లక్షణాలు, విధేయత, అవన్నీ మనలో ఉండాలి అని కోరుకుంటున్నారు. లేకపోతే మన ఆరాధన అసహ్యత పుట్టిస్తుంది అని. అసహ్యత పుట్టించడమే కాదు, అది మన మీదకి ఉగ్రత తెస్తుందంట. అంటే ఆరాధన చేస్తే ఆశీర్వాదమైనా వస్తుంది, లేకపోతే పనిష్మెంట్ అయినా వస్తుంది అనమాట. అది దేని బట్టి ఆధారపడి ఉంటుంది అంటే మన లైఫ్ స్టైల్ని బట్టి ఆధారపడి ఉంటుంది. మనం యథార్థంగా బ్రతుకుతూ ఆరాధిస్తే కనుక దేవుని ఆశీర్వాదం, దేవుని నిబంధనలో మనం పాలి భాగస్థులుగా ఉంటాం. లేకపోతే దేవుని ఉగ్రత. మనం యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో చదువుకున్నాం, మీ నైవేద్యము వ్యర్థము. ఏమన్నారు? కూడుకునే వారంతా మీరు పాపుల సమాజం అంటున్నారు అనమాట. కానీ క్రొత్త నిబంధనలు ఏమన్నారు? పరిశుద్ధుల సమాజముగా కూడాలని అంటున్నారు. సో మనలో ఏ విషయం ఇంకా పాపం ఏలుబడి చేస్తుంది, పరిశుద్ధత లేకుండా మనం ఉంటున్నాం అనేది దేవుడు మనల్ని ప్రశ్నిస్తూ ఉన్నారనమాట. ఒకవేళ మన ఆరాధన ఆయనకు అసహ్యత పుట్టించేదిగా ఉంటే మన మీదకి పనిష్మెంట్ అనేది వస్తుంది అనమాట. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 20వ వచనంలోనే ఉంటుంది. అది కూడా సమ్మతింపక తిరగబడిన నిశ్చయముగా మీరు ఖడ్గం పాలగుదురు అని. అంటే ఆరాధన చేసినా తంటాయే, చేయకపోయినా తంటాయే అనమాట. సో చేసేది ఏ విధంగా చేయాలంటే ఆయనకు అనుకూలంగా చేయాలని కోరుతున్నారనమాట. లేకపోతే కనుక ఆయన ఉగ్రత తప్పదు అని తెలియపరుస్తున్నారు. సో ఆశీర్వాదాన్ని తెచ్చుకునే విధంగా మనం దేవుణ్ణి ఆరాధించాలని ప్రభు వారు కోరుకుంటున్నారు. మనకి ముందు లేఖన భాగాల్లో చదువుకున్నాం, 1 కొరింథీయులకు రాసిన పత్రికలో, ఎప్పుడు మనం క్రొత్త ముద్ద అవుతామంటే మనలో పాతవన్నీ తొలగించుకుంటూ ఉండాలన్నమాట. అంటే ఇది ఒక్క రోజుతో అయ్యేది కాదు, మనం బ్రతుకున్నంత కాలము జరగాల్సిన ఈ పని అన్నమాట. ఈ ప్రక్రియ కంటిన్యూస్గా జరగాలి. ప్రతిరోజు ఏ విధంగా బట్టలు ఉతుక్కుంటామో మనలను మనం ఆయన రక్తంలో పరిశుద్ధపరచుకోవాలి. అక్కర్లేనివన్నీ, వేస్ట్ క్వాలిటీస్ అన్నీ కూడా తొలగించుకోవాలి. అదే పాతది తొలగించుకోవడం. క్రొత్త ముద్ద ఎప్పుడవుతామో పాతది తొలగించుకున్నప్పుడు క్రొత్త ముద్ద అవుతాం. క్రొత్త ముద్ద అయినప్పుడే ప్రభువారు పెట్టిన ఆ క్రొత్త నిబంధనలో మనం పాలివారం అవుతాం అన్నమాట. అంటే ఎవరైతే ఆ క్రొత్త నిబంధనలో పాలివారుగా ఉండరో వారికి దేవుని రాజ్యంలో ప్రవేశం అనేది ఉండదన్నమాట. సో ఆ నిబంధనలో, క్రొత్త నిబంధనలో మనం పాలివారం అవ్వాలి అంటే మనం క్రొత్త ముద్ద అవ్వాలి అని తెలియపరుస్తున్నారు. సో మనలో దుర్మార్గత్వం, దుష్టత్వం, దేవునికి అసహ్యమైనవి మనం విడిచిపెట్టి అన్యాయాన్ని, మోసాన్ని, కపటాన్ని, అలాగే శరీర క్రియలను మనం విసర్జించి పరిశుద్ధంగా జీవించాలి అని ప్రభువారు మనకి తెలియపరుస్తున్నారు. అందుకని మనం సింపుల్గా ఇక్కడ మీకా భక్తుడు ఏం చెప్తున్నారు అంటే మీకా గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనం నుంచి మనం చూస్తే 8వ వచనం వరకు ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఏమి తీసుకుని వచ్చి నేను యెహోవాను దర్శింతును, ఏమి తీసుకుని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారము చేతును, దహన బలులను ఏడాది దూడలను అర్పించి దర్శింతున, వేల కొలది పొట్టేళ్లను, వేలాది నదులంత విస్తారమైన తైలమును ఆయనకు సంతోషము కలుగు చేయున, నా అతిక్రమమునకై నా జ్యేష్ఠపుత్రుని నేనిత్తునా, నా పాప పరిహారముకై నా గర్భఫలము నేనిత్తునా. మనుషుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకున్నటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు, ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. సో మన గురించి ఇవన్నీ దేవుడు ఎంత స్పష్టంగా రాయించారనమాట. అంటే నేను అంత ఇచ్చాను, ఇంత చేశాను అంటే అది ప్రభువారు కోరుకోవట్లేదు. ఏమిచ్చినా ఎంత చేసినా ఇక్కడ ఏది ఉత్తమమైందని తెలియపరుస్తున్నారంటే
న్యాయముగా నడుచుకోవడం అంట. అలాగే కనికరమును ప్రేమించడం, దేన మనసు కలిగి దేవుని ఎదుట ప్రవర్తించడం, ఇదే కదా దేవుడు నిన్ను అడుగుచున్నాడు. అంటే ఇది ట్రూ వర్షిప్ అని తెలియపరుస్తున్నారనమాట. మనం ఇందాక చదువుకున్న లేఖన భాగాల్లో ఇది కూడా తెలియపరిచే సారాంశం ఒకటే. ఆయనకి న్యాయం కావాలంట మన జీవితంలో, అలాగే కనికరము కలిగి ఉండాలని, దేన మనసు కలిగి ఉండాలని, మనలో ఉన్న గర్వాన్ని అహంకారాన్ని విడిచిపెట్టి ఆరాధించాలని ప్రభువారు మన నుంచి కోరుకున్నారు. సో నూతన సంవత్సరంలో మనం నూతనంగా మార్చబడాలి అని కోరుకుంటున్నారు. మనం ఇందాక చెప్పుకున్నాం, ఎప్పుడు నూతనంగా మార్చబడతామంటే పాతది విడిచిపెట్టడానికి మనం ఇష్టపడాలన్నమాట. అది దాచుకుంటూ ఉంటే కనుక మనం ద్వితీయోపదేశకాండంలో చదువుకున్నాం, నిషిద్ధమైనదేది కొంచెము కూడా ఉంచుకోకూడదంట. ఆకాను గురించి మనకు తెలుసు, శాపగ్రస్తమైన తీసుకున్నాడు, దానివల్ల ఏమన్నా బాగుపడ్డాడా అంటే తన కుటుంబం అంతా కూడా అగ్ని చేత కాల్చబడ్డారు. అలాగే తన వల్ల ఇశ్రాయేలీలకు అంతా కూడా నష్టం వచ్చింది. సో మనలో నిషిద్ధమైనవి పెట్టుకొని మనం చేసే ఆరాధన మన మీదకి ఉగ్రత తెప్పిస్తుంది. సో అందుకని మనం ఏం చేయాలంటే యథార్థంగా మన జీవితాలను చక్కపరుచుకోవాలని తెలియపరుస్తున్నారనమాట. మనం ఎన్నో భయంకరమైన పరిస్థితులు వింటున్నాం. సో ప్రభువారు మనలను ప్రేమించి మన జీవితాలను ఇంకా సరి చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు. అందుకని ఏమన్నారు, మీ ప్రాచీన స్వభావంను విడిచిపెట్టి మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడని, అంటే మైండ్ సెట్ మార్చుకోండి అని చెప్తున్నారు. అదే మైండ్ సెట్లో కొనసాగొద్దు, దేవుని యొక్క మైండ్ సెట్లోకి మనం మార్చబడాలని తెలియపరుస్తున్నారనమాట. అందులో కూడా ఏం చెప్తున్నారంటే నీతియు యథార్థమైన భక్తి అంట. అంటే మనుషులు చూస్తున్నారని ప్రార్థించడం, పాటలు పాడటం, మనం చేసేది అది యథార్థమైన భక్తి కాదు. మనం చేసే భక్తి యథార్థమైనదా కాదా, మనం కరెక్ట్గా ఉంటున్నామా లేదా అని ఎవరు సర్టిఫికెట్ ఇస్తారంటే ప్రభువారు సర్టిఫికెట్ ఇస్తారనమాట. వాళ్ళు చాలా ప్రార్థనా పరులు, పరిశుద్ధులు. మనుషుల సాక్ష్యాన్ని ప్రభువారు లెక్క చేయరు. సో ప్రభువారు మన గురించి ఏం సాక్ష్యం చెప్పాలంటే యథార్థవంతులు అని ఆయన చెప్పాలి. మనం ఆరాధించినప్పుడు ఆయన సంతోషించేవారుగా, ఆనందించేవారుగా ఉండాలి. అంతేగాని అసహించుకొని అక్కడి నుంచి ఆయన వెళ్ళిపోయేవారుగా, మన మీద ఉగ్రత కుమ్మరించేవారుగా ఉండకూడదని ప్రభువారు కోరుకుంటున్నారనమాట. నూతన సంవత్సరంలో ప్రవేశించిన మనము నూతనమైన బుద్ధి కలిగి ఉండాలని కోరుకుంటున్నారు. అందుకని మనకు ఆ నూతనమైన బుద్ధి మనకు రాదు కాబట్టి ప్రభువారు ఆల్రెడీ వాగ్దానం ఇచ్చారు, నూతన హృదయం మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలుగ చేసేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెని మీకు ఇచ్చేదను, నా ఆత్మను మీ అందుంచి నా కట్టడలను అనుసరించి వారిగాను విధులను గైకొని వారినిగా చేస్తానన్నారు. అంటే ఎప్పుడైతే కనీసం మనం ఆ వాగ్దానం అన్న క్లెయిమ్ చేసుకోవాలన్నమాట. అంటే ఎప్పుడు ఆశీర్వదించు, అది ఇవ్వు, ఇది ఇవ్వు అని కాకుండా నాకు నూతన హృదయం ఇవ్వి, నూతన స్వభావం ఇవ్వి, నూతన బుద్ధి ఇవ్వి, నీ ఆజ్ఞలను అనుసరించే మనసు ఇవ్వి అని మనం అడగాలి అని ప్రభువారు కోరుకుంటున్నారనమాట. ఎందుకంటే ఇక్కడ మనం ఎంత సంపాదించినా పరలోకంలో దాన్ని బట్టి మన స్థానం నిర్ణయించబడదు. మన జీవితంలో మనం ఏ విధంగా ఉన్నాం, ఎదుటివారి విషయంలో మనం ఎలాగున్నాం, మనకి దేవునికి మధ్య సంబంధం ఏ విధంగా ఉంది, దాన్ని బట్టే మనం అక్కడికి వెళ్ళాలా లేదా అనేది మన యొక్క గమ్యం నిర్ణయించబడుతుందని ప్రభువారు తెలియపరుస్తున్నారు. సో మన ఆరాధన ఇంపైన సువాసనగా ఉండాలని ప్రభువారు కోరుకుంటున్నారు. మన ఆరాధన ఇంపైన సువాసనగా ఉండినట్లు ప్రభు మనలను నూతన పరిచిన గాక. ఆమెన్. ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధమైన మా తండ్రి, ఈ దినం నాయన తండ్రి మీరు ఇచ్చినటువంటి నాయన తండ్రి వాక్కులను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నా జీవితంలో ప్రభా నాయన తండ్రి నేను కూడా నాయన తండ్రి అనేక విషయాల్లో నాయన తండ్రి మరి కపటము, మోసము నాయన తండ్రి, శరీర క్రియలు నాయన తండ్రి, ప్రాచీన పాపస్థితి కలిగి నాయన తండ్రి మరి మీ సన్నిధిలో నాయన తండ్రి మనుషుల ఎదుట ప్రభా నాయన తండ్రి ప్రభా మరి నాయన నటిస్తూ ఆరాధించేవారుగా ఉన్నాం. కానీ ప్రభా మరి నాయన ఈ దినాన దాన్ని సరి చేసుకుని నేను యథార్థత, నీతి, నిజమైన భక్తి కలిగి ప్రభా మిమ్మల్ని ఆరాధించటకు నాకు నేర్పించమని వేడుకుంటున్నాను దేవా. మరి నా ఆరాధన నాయన తండ్రి మీకు అంగీకారంగా ఉండునట్లుగా నాయన తండ్రి నా జీవితంను మార్చుకుంటకు సహాయం దయచేయండి. మీకు అసహ్యత పుట్టించే విధంగా నా జీవితంలో ఉన్నదాన్ని ఈ దినము తొలగించుకుంటకు కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. యథార్థము ఆత్మతో సత్యముతో ఆరాధించటకు నాకు నేర్పించండి. నూతన హృదయాన్ని, నూతన స్వభావాన్ని మీరే నాకు అనుగ్రహించమని యేసు నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.